ఈ సంఖ్య చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అసలైన పేద బడుగు బలహీన వర్గాలకు సహాయాన్ని అందించిందని అన్నారు. ఇకపోతే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటించడం, జగిత్యాల జిల్లా మాల్యాలలో కలెక్టర్ సత్యప్రసాద్ దీనికి సంబంధించి హైదరాబాద్లోని ఫతేనగర్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎంపీ ఈటెల రాజేందర్ బ్రిడ్జ్ను పరిశీలించారు. తర్వాత ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బ్రిడ్జ్ కూలడం వల్ల ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని ఎంపీ ఈటెల తెలిపారు. బాధితులు జార్ఖండ్కు చెందిన వారిగా గుర్తించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖ సమన్వయం లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. లింగంపల్లి వరకు మొత్తం హైదరాబాద్ను చీల్చుకుంటా పోయే రైల్వే లైన్ ఇది. తెల్లాలైతే పొద్దుగుతే వేల మంది అటు వాళ్ళు ఇటువైపు, ఇటు వాళ్ళు అటువైపు పోయి పని చేసుకుంటే తప్ప వెళ్ళని పని. ఈ మధ్య కాలంలో సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం వల్ల, చిన్న కరెక్షన్స్ తీసుకోకపోవడం వల్ల వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నది పత్తేనగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టిండ్రు. నిన్నగాక మొన్న ఆ మెట్లన్నీ కూలిపోయి ఇద్దరు జార్ఖండ్ వాసులకు మొత్తం కాలు తెగిపోయినాయి. దాంతో ఇవాళ ఫతేనగర్ నుంచి వెళ్ళి ఇటువైపు వచ్చేటువంటి జనం ఏదైతుందో 2-3 కిలోమీటర్లు తిరిగితే తప్ప పోని పరిస్థితి వచ్చింది. నేను డిఆర్ఎంతో మాట్లాడి ఇక్కడికి వచ్చిన, తప్పకుండా ఈ యాక్సిడెంట్ల మీద ఒక రివ్యూ పెట్టి ఈ ప్రజలు సేఫ్గా దాటేటువంటి పద్ధతి కోసం అధికారులతో మాట్లాడి దీనికి ఒక సమస్య పరిష్కారం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చిన. తప్పకుండా రేపే రైల్వే అధికారులతో మాట్లాడి పనిచేస్తాం.